హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ సీజన్ 8 సుత్తి లేకుండా మాట్లాడతాం. అలాగే రివ్యూవర్స్ మధ్య ఏం జరుగుతుంది అనేసి ఇన్డెప్త్ రివ్యూలో చెప్తాను. దానికన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. మీ దగ్గర ఫ్లాట్లు కొనాలన్నా సేల్ చేయాలన్నా నా దగ్గర కస్టమర్లు ఉన్నారు. మీ దగ్గర ఇంటీరియర్స్ ఏమైనా కావాలన్నా ఏం కావాలన్నా సరే రియల్ ఎస్టేట్ గురించి ఏదైనా సంబంధించి మీరు ఏదైనా నా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి లేకపోతే ఇక్కడ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తాను. బెంగళూరులో మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నా నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే తెలుసుకోవచ్చు. అంతే. ఇంకా మనము బిగ్ బాస్లోకి వెళ్ళిపోయినామంటే బిగ్ బాస్ రివ్యూవర్లు తప్పు చేస్తానరా అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇంతకుముందు. ఆ వీడియో మీరు చూడుకున్నామంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను తప్పు చేస్తానంటారు అనేసి ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంట్రవర్షియల్ క్రియేట్ చేసుకుంటారంటారు. అసలు ఒక ఎపిసోడ్ 40 నిమిషాల నుంచి 50 నిమిషాల మధ్యలో వస్తే వాళ్ళ రివ్యూలే 1 అవర్ ఉంటాయి అనేసి నేను చెప్పాను. అసలు అంత సోది కొట్టాల్సిన పని లేదు అనేసి. అంత సోది కొట్టాల్సిన పని లేదు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏం జరిగిందంటే అసలు నేను కల్పించి చెప్పట్లేదు, వాళ్ళ వీడియో చూసే నేను చెప్తాను. ఏం జరిగిందంటే ఇక్కడ ఎపిసోడ్ చేసేకి 1 అవర్ పట్టిపోతా ఉంది. మెయిన్ ఇంపార్టెన్స్ ఎలా చూపించేది ఎలా చేసేది అనేసి చెప్తా ఉంటారు కదా, వాళ్ళే చెప్తా ఉంటారు కదా. అప్పుడు మీరు మెయిన్ ఎపిసోడ్ గురించి చెప్పకుండా లూప్ పాయింట్స్ చెప్తే బాగుంటుంది కదా. అప్పుడు జనాలు ఎందుకు ఇది చేసేది? మీరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ని ఉందా అంటే ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది విన్నర్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే రివ్యూవర్లు ఫాలో అయ్యే వాళ్ళు రివ్యూవర్లు ఏం చెప్తే పాజిటివ్. ఎందుకంటే మాకు అర్థం కాకపోతేనే కదా మీరు ఛానల్ రివ్యూ చూస్తారు. ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థం కాకపోతేనే కదా రివ్యూవర్లు చూస్తారు. రివ్యూవర్లు చూసేటప్పుడు నేను విన్నర్ని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నా అంటే ఖచ్చితంగా 100% ఉంది. లాస్ట్ శివాజీ గారు గెలవాల్సిందే అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పల్లవి ప్రశాంత్ గారికి హెల్ప్ చేశారని ఒకరు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ సీజన్ కూడా కన్సిస్టెన్స్ రాకపోవడానికి కూడా కారణం రివ్యూవర్సే అనాలి. ఎందుకంటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు హైప్ చేసేసారు అందరినీ. మన వీళ్ళని కానీ దయా గారిని కానీ అలాగే ఇంద్రనీల్ గారు కానీ తేజస్విని గారిని కానీ వీళ్ళందరినీ చాలా హైప్ చేసేసారు. హైప్ చేసేసే కొద్దికి బిగ్ బాస్ అసలు 8th సీజన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6 లాగా అయిపోతుందా, ఫెయిల్ అయిపోతుందా అనేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది తయారైపోయారు. అసలు ఎందుకు ఆ విధంగా అనుకుంటారు? సీజన్ 5లో ఎవరు కంటెస్టెంట్స్ తెలియదు మనకి. అసలు అలాంటి కంటెస్టెంట్స్ని మనము సింపుల్గా చూసి ఎంత సక్సెస్ అయింది అసలు ఆ విధంగా అనుకోవచ్చు కదా. ఎందుకు మీరు ఈ విధంగా నెగిటివ్ చేసి ఇప్పుడే షో పైన నెగిటివ్ చేసేసి అసలు ఆల్రెడీ షో రేపు స్టార్ట్ అవుతుందంటే ఎవరికి ఎగ్జైట్మెంట్ లేదని మామూలుగానే అనిపిస్తుంది. కానీ ఈ విధంగా కాంట్రవర్షియల్ చేసుకొని మీరు మీ లైఫ్ని మీరే పాడు చేసుకుంటారంటే నాకు అనిపిస్తుంది. మన రివ్యూవర్లు ఏం తప్పు చేసినా కానీ మనలో మనం పెట్టుకొని జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ మంచి అప్డేట్ ఇవ్వాలి. కానీ మనము మీరు తప్పు చేశారు అనేసి ఒకరిపైన ఒకరు పడి చేసుకోవడం చాలా ఇంకా ఏం చేయాలో మీ విజ్ఞతకే వదిలేస్తాను. కానీ ఇద్దరూ తప్పు చేశారు, 100% ఇద్దరూ తప్పు చేశారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ చెప్పట్లేదు, వీళ్ళు పాయింట్ చెప్పట్లేదు అంటూ ఉంటారు. నువ్వు చెప్పచ్చు కదా బ్రో, నువ్వు చెప్పచ్చు కదా అనేసి నేను చెప్తాను. కానీ వాళ్ళంతా ఖచ్చితంగా తప్పు చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మనం 1 అవర్ రావాలి, ఎపిసోడ్ రావాలి అనేసి ఏదో ఒకటికి హానీలు చెప్పేసి జనాలు వింటూ ఉంటారు కదా అనేసి మనం ఆ విధంగా చేయకూడదు. రివ్యూలు జెన్యూన్ రివ్యూలు. ఇప్పుడు 3 నిమిషాలు రివ్యూ ఉంటే 3 నిమిషాలు మాత్రమే మాట్లాడితే చాలా బాగుంటుంది. 10 నిమిషాలు 15 నిమిషాలు ల్యాగ్ చేసి సాగదీసి మాట్లాడాల్సినంత అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళ పేర్లు చెప్పేసినా కానీ సరిపోతుంది. అలాంటిది ఇప్పటికి దాదాపు 100 మంది పేర్లు ప్రకటించారు. 100 మంది పేర్లు ప్రకటించి అమ్నీలు పెట్టి అవి పెట్టి జనాలనంతా కన్ఫ్యూజన్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదంటే జనాలకి సీజన్ చూసాక ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి. అసలు మీరు కూడా ₹1 తింటా ఉంటారంటే బిగ్ బాస్ వల్లనే కదా. ఆ బిగ్ బాస్ని మీరు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ రివ్యూ చేసినాను, మీ రివ్యూల పైన కూడా నేను రివ్యూ చేస్తాను అనేసి. అలాగే వాళ్ళ పైన రివ్యూలు చేసుకుంటా అని చెప్తా అంటారు. చేసుకోండి, ఊరికి సంబంధించింది వాళ్ళు చేసుకోండి. కానీ జెన్యూన్గా ఇప్పుడు ప్రేక్షకులు ఏదైతే డౌట్స్తో ముందరకు వస్తా అంటారో ఆ డౌట్ క్లారిఫై చేసుకునేదానికి మనము ఈ రివ్యూలు చేద్దాం. అంతేగాని మన పైన వాళ్ళ పైన మనం పడి కొట్టుకొని మన రివ్యూవర్ని మనమే చెడ్డ చేసుకునేది మంచిది కాదనేసి నా ఒపీనియన్ ఇది. మీరు ఇంతకన్నా మారి మంచి రివ్యూవర్స్ ఇస్తారనేసి సీజన్ 8 మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే మంచి రివ్యూలు కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్.